అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. జగన్మోహన్ రెడ్డి పలాస సభలో ప్రతిపక్ష నాయకులందరూ కూడా తన మీద పడి ఏడుస్తున్నారంట. తను బిల్డింగ్ కట్టుకున్న ఏడుస్తున్నారట, రిషికొండలో ఇల్లు కట్టుకుంటున్నా ఏడుస్తున్నారట, పథకాలు ఇస్తున్నా ఏడుస్తున్నారట, తన అభివృద్ధి చేస్తున్నా ఏడుస్తున్నారట. నిజమే, జగన్మోహన్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. స్పైడర్ సినిమాలో జనాలు చనిపోయినా లేదా వాళ్ళు బాధలు పడుతున్నా భైరవ అనే ఒక క్యారెక్టర్ సైకో నవ్వు నవ్వుతుంది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి సందర్భానుసారం అనేది పక్కన పెట్టి, అది ఎలాంటి సందర్భమైనా చావు దగ్గరికి వెళ్ళినా ఒకటే, పలకరింపుకి వెళ్ళినా ఒకటే, ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. మరి ఇవన్నీ చూసినప్పుడు జనం ఏడోకి ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి చెప్పింది అక్షర సత్యమే. ప్రతిపక్ష నాయకులే కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ఆంధ్రులు కూడా ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే నేనున్నాను, నేను విన్నాను అన్నాడు. ఉండి ఏం చేశాడు, విని ఏం చేశాడు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచాడు. అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను, ఇదే రాజధానిగా ఉంటుంది, ప్రపంచ స్థాయి రాజధాని తలదన్నేలా భారతదేశంలోని నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతానని చెప్పాడు. ఏం చేశాడు? ప్రపంచ పటంలో నుంచే, మరీ ముఖ్యంగా భారతదేశ పటంలో నుంచి అమరావతి అనేది లేకుండా చేసే విధంగా అక్కడ పిచ్చ చెట్లని మొలిచేలా చేశాడు. రోడ్లని తవ్వేసుకుంటూ పోతా ఉన్నాడు. అక్కడున్న రైతుల్ని సర్వనాశనం చేసి మహిళా రైతుల్ని రోజు కన్నీరు పెట్టుకుని ఏడ్చే విధంగా చేశాడు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసేస్తా అన్నాడు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులైజ్ చేసేస్తా అన్నాడు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీతాలు పెంచేసి, లేదా అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ జీతం పెంచుతాను, తెలంగాణ ప్రభుత్వం కన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పాడు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? సిపిఎస్ రద్దు సంగతి అడిగితే అప్పుడేదో మాకు అవగాహన లేక హామీ ఇచ్చాము, అది అసలు జరిగే ప్రసక్తే లేదు, సిపిఎస్ ప్లేస్లో జీపీఎస్ అని చెప్పి కొత్త డ్రామాని తెర మీద తీసుకొచ్చి ఉద్యోగస్తులను మోసం చేశారు. జీతం పెంచుతానని చెప్పి తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి అటు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు ఏడిపిస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఉద్యోగస్తులందరూ కూడా గళ్ళున ఏడ్చే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అలాగే ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానన్నాడు. గత ప్రభుత్వంలో 50,000 1,00,000 వాళ్ళ స్తోమతికి తగ్గట్టుగా గత ప్రభుత్వం కట్టించుకుని వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా టిట్కో ఇళ్ళని నిర్మాణం చేపడితే, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించి ఆ పేదలకి అందజేయాల్సిన టిట్కో ఇళ్లను పక్కన పెట్టి సెంటు భూములంటూ కూడా డ్రామా ఆడి పూర్తి స్థాయిలో ఏ పేదవాడికి కూడా సెంటు భూమిని అందించకుండా ఇచ్చిన వాడికే మళ్ళీ ఇస్తూ లేనివాడిని మరింత ఏడిపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇవన్నీ చూసి ప్రజలు ఏడవరా? జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే. అలాగే రోడ్ల మీద ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే, లేదా ఆసుపత్రులకు వెళ్ళాలన్నా, ఆడవాళ్ళు వాళ్ళ పుట్టింటికో అత్తారింటికో లేదా వెకేషన్కి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. ఏ గుంట్లో ఎప్పుడు పడి ఏ కాలు ఇరుతుందో, ఏ చేయి ఇరుతుందో, అసలు ప్రాణమే పోతుందేమో అన్న భయంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పదే పదే నిన్న మాట్లాడుతూ ఉన్నాడు పలాస సభలో, నన్ను చూసి ఏడుస్తున్నారు, నన్ను చూసి ఏడుస్తున్నారని. అయ్యా, నిన్ను చూసి ఎవడో ఏడవట్లా, నువ్వు చేసే పనులను చూసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుతో నీకెందుకు ఓటేశాంరా బాబు అని ఏడుస్తూ ఉన్న పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య సత్యం బోధపడుతున్నట్టుగా ఉంది. ఆ మధ్య ఏదో సభలో అనుకుంటా, ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేసే వాళ్ళందరూ ఒకవైపు, మీ బిడ్డ ఒకవైపు అని తన మనసులో లేనిది ఆ మాట అనలేరు కదా. సో ప్రజల కోసం పోరాటం చేస్తుంది ఎవరు? ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, అలాగే జనసేన, ప్రతిపక్ష పార్టీలన్నీ. సో అదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు కూడా ఏం చెప్పాడు? నన్ను చూసి ఏడుస్తున్నారు, నన్ను చూసి ఏడుస్తున్నారు. ఎస్, నువ్వు చెప్పింది కూడా అదే కదా. ఈరోజు నువ్వు చేస్తున్న పనికిమాలిన చర్యలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎలా ఏడవాలో, ఎలా స్పందించాలో కూడా తెలియని పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డికి సత్యం బోధపడింది. ఎన్నికల్లో ఖచ్చితంగా నేను ఓడిపోబోతా ఉన్నాను, ఎక్కడికి వెళ్ళి ఎలా వ్యవహరించాలో నాకు తెలియట్లేదు, ప్రజలకి మోసపు మాటలు చెప్పి నేను అధికారంలోకి వచ్చాను, ఈ ఎన్నికల్లో కూడా అదే మోసపు మాటలు చెప్పి అధికారంలోకి రావాలి అని అనుకుంటున్నాను, కానీ మన దౌర్భాగ్యం ఏంటో లేదా మన కర్మ ఏంటో తెలియట్లేదు, ఈసారి ప్రజలెవరూ మనల్ని నమ్మే పరిస్థితిలో లేరని జగన్మోహన్ రెడ్డికి సత్యం బోధపడింది. ఇక నుంచి ఎవరైతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి చర్యల వల్ల ఏడుస్తున్నారో, ఖచ్చితంగా మరో 3 నెలల్లో ప్రజలు చేసే చర్య అదేనండి, ఓటు. ఆ ఓటు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అయితే మరి తాడేపల్లిలో ఉంటాడో, లేదంటే లోటస్ పాండ్లో ఉండి ఏడుస్తాడో, లేదంటే చెంచల్గూడ జైల్లో కూర్చొని ఏడుస్తాడో మనకైతే తెలియదు. కానీ
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానీ అతని వల్ల అతనిని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏడ్చే రోజుల్లో దగ్గరలోనే ఉన్నాయి. మరొక 3 నెలలే దానికి సమయం. సో మరి ఏడవడానికి వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు సిద్ధంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. సిద్ధంగా ఉండాల్సిన అవసరం కూడా ఉందనేది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ మనోగతంగా చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి.